దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము గత కొన్ని వారాల నుంచి దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను స్టడీ చేస్తున్నాం. ఒక సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక బాలుడు, యవ్వనుడు అంచెలంచెలుగా ఎదిగి ఒక దేశానికి రాజుగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, చక్రవర్తిగా, సామ్రాట్టుగా, శత్రువుల పాలిట సింహ స్వప్నంగా మార్చబడి తన వంశమును, తన కుటుంబమును శాశ్వత ఆశీర్వాదానికి కారకుడుగా అతను ఎలా మార్చబడ్డాడని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వారము దేవుడు దావీదుని ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి, స్థానం, హోదా ఇచ్చి గణపరచబోతున్నాడండి. అప్పటి వరకు సాధారణంగా ఉండేటటువంటి పిల్లవాడు ఒకే ఒక్క సన్నివేశంతో, ఒకే ఒక ఇన్సిడెంట్తో హీరోగా అవతరించబోతున్నాడండి. ఆ ఇశ్రాయేల్ దేశంలోని కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటిలో ఇతని పేరు మారుమ్రోగబోతుంది. ఈనాడు ఈ వాక్యము దేవుడు ఆ దావీదు జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతం, అతని చేత చేయించినటువంటి గొప్ప సాహస కార్యాన్ని దేవుడు మనకి తెలియచేయాలని ఉద్దేశించున్నాడు. చూద్దాము లేఖల భాగము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, మీకు వందనాలు నాయన. దయగల ప్రభువా, మీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతయు మీరు రెక్కల మటును దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు ప్రభువా. ఈ దినము మీరు ఇచ్చినటువంటి కృప, అందును బట్టి స్తోత్రాలు ప్రభువా. మీ లేఖన భాగాలు ధ్యానించాలని మేము ఆశపడుతున్నాం. ఇదిగో తండ్రి, మీ భక్తుడు, మీకు ఇష్టడు, మీ హృదయానుసారుడైన దావీదు జీవిత చరిత్రను మేము స్టడీ చేయబోతుండగా మీ కృపించండి. ఇప్పటి వరకు కొన్ని వారాలు చేసి ఉన్నాం. ఈ దినము నాయన మీరు దావీదుకి ప్రత్యేకమైన కృప చూపించి విజేతగా నిలబెట్టి తన పేరు ప్రఖ్యాతలని దేశ విదేశాల్లో మారుమోగింప చేయబోతూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. లేఖన భాగాలు నాయన ధ్యానించబోచు నిలిచినవాడు ఇప్పుడు బలహీనుడు వచ్చివాడు. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి విశ్వాస యాత్రలో ముందుకు నడిపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొన్ని వారాలుగా దావీదు యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేస్తున్నాం. బాలుడుగా, గొర్రెల కాపరిగా, తన కుటుంబంలో అతనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, దేవుడు అభిషేకించి, దేవుడు ఎన్నుకొని అతన్ని అభిషేకించుట, ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనుట, దేవుని యొక్క ఆత్మచేత సాహస కార్యాలు, గొప్ప కార్యాలు, అనేకమైనటువంటి కార్యాలు దావీదు భక్తుడు చేసినట్లు మనం చూసాం. అయితే ఈ దినాన దేవుడు దావీదు భక్తుడికి ఒక స్పెషల్ కృప చూపిస్తున్నాడండి. ఆ రోజుల్లో, ఆ సమయంలో ఇశ్రాయేల్ దేశమునకును ఫిలిష్తీయుల దేశమునకు యుద్ధం జరుగుతుందండి. ఆ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధ భూమిలో ఫిలిష్తీయుల సైన్యంలో నుంచి ఒక బలాఢ్యుడు, వీరుడు, గొప్ప యోధుడు వచ్చి నిలబడి సవాలు విసురుతూ ఉన్నటువంటి సందర్భం. ఇశ్రాయేల్ ప్రజల్లో, దేశంలో ఉన్న ఏ మనుషుడైనా సరే వచ్చి నాతో మల్ల యుద్ధంలో కుస్తీలో పోటీపడి నన్ను చంపితే మేమందరం మీకు దాసులం అవుతాం, మనందరం పోట్లాడుకోవాల్సిన నిమిత్తం లేదని ఒక సవాలు విసురుతూ ఇశ్రాయేల్ ప్రజల్ని, సైన్యమును భయపెడుతున్నటువంటి రోజులు, సందర్భం అండి. ఆ సందర్భంలో రోషము కలిగినటువంటి దావీదు ఒక్కడే లేచి నిలబడ్డాడు. ఆ దావీదు కూడా సైనికుడుగా వెళ్ళలేదండి సైన్యంలోకి. తన అన్నలు సైన్యంలో పనిచేస్తున్నప్పుడు సైనికులు వారికి ఆహారం తీసుకొని వెళ్ళినప్పుడు అతని యొక్క కేకలు వినిపించినాయి. శత్రువు యొక్క కేకలు, అతని యొక్క గొప్పతనము, గర్వపు మాటలు విన్నప్పుడు దావీదు రోషంగా లేచి నేను యుద్ధంలోకి వెళ్తాను, నేను చంపుతాను గొల్లియాతునని నిలబడినట్లు మనము చూస్తాం. ఏ ఇశ్రాయేలీయుడు, ఏ సైనికుడు, చివరికి రాజు కూడా భయపడి అందరూ భీతులైపోతున్నటువంటి సందర్భంలో దావీదు ఒక్కడే నిలబడి వెళ్ళి దేవుని యొక్క సహాయం చేత ఆ ఫిలిష్తీయుని చంపినట్లుగా
మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో ఈ హిస్టరీ అంతా దేవుడు మన కొరకు రాయించాడండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిష్తీయులు దండు దిగారు, వారు ఒక ప్రదేశంలో ఉన్నారు. 17వ అధ్యాయం మొదటి నుంచి ఉంటుంది ఈ యొక్క హిస్టరీ. ఫిలిష్తీయులు దండెత్తి ఉన్నారని ఇశ్రాయేలుకు తెలిసినప్పుడు వీరు ఏలా లోయలోకి వెళ్ళారు. ఎదురెదురుగా సమూహాలు ఉన్నాయండి. ఎదురెదురుగా సమూహాలు ఉన్నప్పుడు ఫిలిష్తీయుల దండులో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎలా ఉంటివాడంటే 17వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, గాతు వాడైన గొల్యాతు అను సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానెడు ఎత్తు మనిషి. 6 మూరల జానెడు ఎత్తు మనిషి అంటండి. అంత మాత్రమే అతను ధరించినటువంటి వస్తువులు కానీ, అతని యొక్క ఈటె కానీ, అతని యొక్క ఆయుధాలు కానీ ఇక్కడ కింద వర్ణించబడ్డాయి. భయంకరంగా ఉంటాయండి. సాధారణమైన మనుష్యులు ఆ గొల్యాతుని ఎదుర్కొని జయించలేరు, అందరూ పారిపోతున్నారు. ఆ వ్యక్తి బయలుదేరి వచ్చి మధ్యలోకి నిలబడి, సెంటర్లో నిలబడి ఏమంటున్నాడంటే, అతడు నిలిచి ఇశ్రాయేలీల దండుని వారిని పిలిచి, యుద్ధ పంతులు తీర్చుటగా మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకొని అతను నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేను అతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాస్యము చేయుదురు అని సవాలు విసురుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలారా, ఇశ్రాయేల్ సేవలారా, మీరెందుకు అంత టైం వేస్ట్ చేస్తూ నుంచున్నారు? ఒకరిని పంపించండి, కోరుకోండి. మీ దేశంలో ఎవరిని పంపిస్తారో పంపించుకోండి. ఫిలిష్తీయుల తరపున నేను వచ్చాను, నేను నిలబడుతున్నా, నేను ఒక్కడనే ఉన్నా ఇక్కడ. కమాన్, పిలవండి. ఎవరైనా ఉన్నారా మీలో? యోధులు ఎవరైనా ఉన్నారు? రండి, నా మీదకి యుద్ధానికి రండి, నన్ను జయించండి. నన్ను జయించి నన్ను చంపగలిగితే మా ఫిలిష్తీయులందరూ మీకు దాసులైపోతారు. అదే నేను మీ వాడిని కొట్టి చంపి జయిస్తే మీరందరూ మాకు దాసులు అవుతారా అని అనౌన్స్మెంట్లు ఇస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, తన ప్రగల్భాలు పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇశ్రాయేల్ రాజు సైతం సౌలును ఇశ్రాయేల్ అందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి అని రాయబడిందండి అక్కడ 11వ వచనంలో. ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన రాజు అయినటువంటి సౌలు, సైనికులు, సైన్యాధిపతులు అందరూ ఆ మాటలు విన్నప్పుడు భయపడిపోయారంట. ఊరి బాబోయ్, ఈ వీరుణ్ణి, ఈ యోధుణ్ణి మనం ఈ జైంటిని జయించలేమని పారిపోతున్నారంట, భయపడుతూ ఉన్నటువంటి సందర్భం అది. ఇశ్రాయేల్ దేశంలో గజగజ వణికిపోతూ ఉన్నారు సైనికులు, ప్రజలు ఆ గొల్యాతును చూసి. అతని దగ్గరికి వెళ్తే మామూలు ఒక్క దెబ్బకి చంపేసేస్తాడు మనిషిని. అది పరిస్థితి. ఎవరికి ధైర్యం చాలట్లేదు, ఎవరికి శక్తి చాలట్లేదు. ఇలా జరుగుతూ ఉంది. కంటిన్యూగా అతను ఒకరోజు వచ్చాడు, అనౌన్స్మెంట్ చేశాడు, 2 రోజులు వచ్చాడు, అనౌన్స్మెంట్ చేశాడు, 3 రోజులు వచ్చాడు, అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. అతను రోజు రావటం, దండులు నిలబడటం, అటు ఇటు మధ్యలోకి వస్తాం, ప్రగల్భాలు పలకటం, వీళ్ళ దేవుణ్ణి ఇశ్రాయేలును దూషించటం, శపించటం, నాతో ఫైట్ చేయండి అని గొప్పలు చెప్పుకోవటం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే అక్కడ బెత్లెహేములో యెషయా తన కుమారుడు, చిన్న కుమారుడైన దావీదుని పిలిచి, దావీదు, నీ అన్నలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళారు. వారి యుద్ధ సమాచారము, వారి యొక్క క్షేమ సమాచారం నాకు తీసుకొని రావడానికి ఇదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఇదిగో ఈ ఆహార పదార్థాలు నీకు ఇస్తున్నాను, ఈ తీసుకెళ్ళి మీ అన్నలకి, మీ అన్నల మీద అధికారి అయినటువంటి సైన్యాధిపతి కూడా ఇదిగో ఈ ఆహారం వద్ద పెట్టు అని చెప్పి, యెషయా ఏం చేశాడంటే గొర్రెల దగ్గర ఉన్నటువంటి దావీదుని పిలిపించి ఆహార పదార్థాలు ఇచ్చి సైన్యము ఎక్కడ ఉందో అక్కడికి పంపించుటకు సిద్ధపరుస్తున్నాడు దావీదుని. దావీదు ఏం చేశారంటే తన తండ్రి మాట విని తన యొక్క గొర్రెల మందని వేరే వాళ్ళకి అప్పగించి లేచి ఇంటికి వచ్చేసి తన తండ్రి చెప్పినట్టు ఆ ఆహార పదార్థాలు తీసుకొని దండు ఎక్కడైతే ఉందో సైన్యమో ఆ సైన్యము దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దావీదు భక్తుడు ఏ టైంలోనైనా, ఏ స్థితిలోనైనా తనకు అప్పగించినటువంటి బాధ్యతను
మర్చిపోయేవాడు కాదండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా అతని గురించి రాయబడి ఉంటూ ఉన్నది. ఈ 17వ వచనం నుంచి చక్కగా తన తండ్రి తనకు ఆహార పదార్థాలు ఇచ్చి అలా అన్నల దగ్గరకు పంపిస్తున్నటువంటి సందర్భాలు, ఆ వస్తువులన్నీ తీసుకొని తన తండ్రి ఆజ్ఞ చొప్పున ఆ సైన్యంలోకి బయలుదేరినట్లు, తను బయలుదేరబోయే ముందు తన యొక్క గొర్రెలను వేరొక కాపరికి అప్పగించినట్లు మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రి కనిపెట్టి వాడిని చేసి ఎత్తుకొని పోయిన సైన్యంలో వచ్చి కుశల ప్రశ్నలు అడుగుటకు తన సహోదరుల దగ్గరికి వస్తూ ఉన్నాడండి. సహోదరుల దగ్గరికి వచ్చే ముందు తన యొక్క గొర్రెలను తన కాపరికి అప్పగించినట్లుగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించాడండి. 15వ వచనం చూస్తే దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దరుకు తిరిగిపోవచ్చు వచ్చుచూ నుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమున సాయంత్రములు బయలుదేరుచు 40 దినములు తను తాను అగ్గపరుచుకొనుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, దావీదు చూస్తేనేమో ఆడ గొర్రెలు మేపుకుంటున్నాడు అడవిలో బెత్లెహేము అనే ఊరిలో. ఇక్కడ చూస్తేనేమో సైన్యంలో యుద్ధము జరుగుతుంది. యుద్ధం జరుగుతూ ఉందని తన తండ్రి అనుకుంటున్నాడు యెష్షయి. అయితే వాళ్ళు వరుసలకు బారులు తీరి రెడీగా ఉంటుంటే ఈ గొల్యాతు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడు. దాదాపుగా 40 రోజులు తను తాను కనపరుచుకుంటున్నాడంట. 40 రోజులు తను తాను కనపరుచుకుంటున్నారు. తన యొక్క గర్వపు మాటల చేత, తన యొక్క డాంబికము చేత, తన యొక్క ఆ బాహుబలము, బలము, శక్తి, యుక్తి ఇవన్నీ నాకున్నవి, వీటన్నిటిని నేను చూపించుకుంటాను అని అతను ప్రగల్భాలు పలికినట్లుగా మనము చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 17వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే దావీదు భక్తుడి యొక్క బాధ్యతను తెలియజేస్తూ ఉంటుంది ఆ వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు భక్తుడు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అండి. ఏ పని అతనికి అప్పగించినా బాధ్యతాయుతంగా చేస్తాడు. నిర్లక్ష్యంగా, సోమరితనంగా, అశ్రద్ధగా పనిచేసేటువంటి వ్యక్తి కాదు దావీదు. తనకు గొర్రెలు కొనిస్తే ఆ గొర్రెలకు కాపరిగా ఉన్నాడు దావీదు. ఆ గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు తన తండ్రి ఇంకొక పని పురమాయించుతూ ఉన్నప్పుడు ఆ గొర్రెలను ఏం చేశాడంటే ఒక కాపరికి అప్పగించాడు. బాబు, ఇదిగో మా నాన్నగారు పలానా ప్రదేశంలోకి వెళ్ళి మా అన్నలకు ఆహార పదార్థాలు ఇచ్చిరమ్మని పని మీద పంపిస్తున్నారు, నేను వచ్చే వరకు నా గొర్రెలను జాగ్రత్తగా కాయని ఒక కాపరికి అప్పగించాడు. పని అప్పగించి తన తండ్రి చెప్పినటువంటి ఆహార పదార్థాలు తీసుకొని దండులోకి వెళ్ళాడండి. దండులోకి వెళ్ళి కుశల ప్రశ్నలు అడుగుతూ ఎలా జరుగుతుంది యుద్ధం, బాగున్నారని చక్కగా మాట్లాడుతున్న టైంలో ఒక శబ్దం విన్నాడు, ఒక కేక విన్నాడు. ఇశ్రాయేలు సేవల్లారా, ఉన్నాడా మీలో ఎవరైనా మగాడు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పు, నాతో యుద్ధం చేయమనండి, నాతో పోట్లాడమనండి, నన్ను గెలవమనండి, నన్ను చంపమనండి, మేము మీకు దాసులం అవుతాం, మీరు మీ దేవుళ్ళు ఒట్టివాళ్ళు, అది ఇదని ప్రగల్భాలు పలుకుతూ గొప్పగా కేకలు వేస్తూ ఉంటే అతను చూసి అందరూ పారిపోతున్నారండి. అప్పుడు వచ్చింది కోపము దావీదుకి కోపం రావటం మామూలు విషయం కాదండి. అక్కడ అంటున్నాడు 26వ వచనంలో, దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను తొలగించిన వానికి ఏంటి బహుమానం అని అడుగుతున్నాడు. ప్రగల్భాలు పలుకుతున్నాడు, ఇశ్రాయేల్ను తిరస్కరిస్తున్నాడు, శపిస్తున్నాడు, తను తాను హెచ్చించుకుంటున్నాడు, డాంబికంగా ప్రవర్తిస్తూ ఉన్న టైంలో ఆ మాటలు దావీదు విన్నాడు. అవతల శత్రువు ఎంతటి ప్రగల్భాలు పలికినా ఇశ్రాయేల్ ప్రజలు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారండి. దావీదు కోపం వచ్చింది. దేవునిని కానీ దేవుని ప్రజలు కానీ దూషిస్తే రోషం కలిగినటువంటి వాడు దావీదండి. దేవునిని హృదయపూర్వకంగా ప్రేమించేవారు, దేవుని మార్గంలో నడిచేటటువంటి వారు, దేవునిని హత్తుకొని జీవించేటటువంటి వారికి దైవ సంబంధమైన విషయాల్లో కానీ, దేవుని పనిలో కానీ, దేవుని మీద ఎవరైనా నిందించినా, దేవుని ప్రజలను ఎవరైనా శపించినా సహించలేరండి. మహాకోపము, రోషము కలిగి ఉంటుందన్నమాట. ఈ దావీదు భక్తుడికి అదే రోషం వచ్చింది.
దేవుని సైన్యాలను తిరస్కరిస్తున్నాడు, ఎవడు వీడని కోపంతో లేచి మండిపడి అసలు ఏంటి ఈ పొజిషన్ అని పక్కన ఉన్నటువంటి సైనికులను అడిగాడండి. వాళ్ళు ఇది పరిస్థితి అని చెప్పాడు. అప్పటికే రాజు బహుమానం ప్రకటించాడు. ఆ ఫిలిస్తీని చంపిన వాడికి ఇలా బహుమానం ఇచ్చి ఇవన్నీ స్వతంత్రుడిగా చేసి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటన చేశాడు రాజం ప్రకటన చేస్తున్నాడు. ఏమని? ఆ గొల్యాతును చంపిన వాడికి స్వతంత్రుడిగా చేస్తాను, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను, బహు ఐశ్వర్యం కలగజేస్తాను అని ప్రకటించాడండి. 25వ వచనంలో ఉంటుంది అది. ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచిరే, నిజంగా ఇశ్రాయేలును తిరస్కరించడానికి వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు నుండి స్వతంత్రులుగా చేయననగా దావీదు విన్నాడు. సౌలు రాజు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. బాబు, ఇశ్రాయేల్ ప్రజలారా, సైనికులారా, యోధులారా, వీరులారా, గమనించండి, ఆ గొల్యాత్ అనేవాడు ప్రగల్భాలు బలుగుతున్నారు, సవాలు విసురుతున్నారు. మీలో ఎవరైనా సరే ఆ గొల్యాతుని ఎదుర్కొని వాడిని చంపివేస్తే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, ధనము, ధాన్యము, ఐశ్వర్యాన్ని కలుగజేస్తాను, స్వతంత్రులుగా మీరు జీవించేటట్లు నేను చేస్తాను అని ఒక ప్రకటన ఇచ్చాడండి సౌలు. ఆ విషయం దావీదు తెలుసుకొని, ఓహో ఇలా ఇచ్చాడా అని ఇంకా 4-5 అడగటం వల్ల తన అన్నలకు తెలిసి వచ్చి దావీదుని, రేయ్ నువ్వెందుకు వచ్చేవారు ఇక్కడికి? గొర్రెలు కాచుకునేవాడివి, గొర్రెలు కాచుకోపో, నీకేం పనిరా అంటే, ఇదిగో నాన్న మీకు ఆహార పదార్థాలు ఇవ్వమని పంపించాడు, ఈ ఆహారం తీసుకురండి, మీ సైన్యాధిపతికి కూడా ఈ ఆహారం ఇవ్వండి, మీ కుశల ప్రశ్నలు అడగడానికి నాన్నగారు నన్ను పంపించారు అన్నయ్య అంటే, రే నువ్వు ఇక్కడ ఉంటానికి వీళ్ళను పిల్లలు యుద్ధం చూడకూడదు, భయపడతావు, వెళ్ళిపో అని వాళ్ళ అన్నలు చెప్పినప్పుడు మరి ఇంకొక పక్కకి వెళ్ళిపోయి మరలా అలాగే అడిగితే అలాగే సైనికులు చెప్తే, అయితే నేను పోట్లాడతాను వాడితో, నేను చంపుతాను వాడిని అని దావీదు చెప్పినట్లు మనం చూస్తామండి. ఆ మాట ఆ నోట పడి సౌలు రాజుకు తెలిసిపోయింది. సౌలు రాజుకు తెలిసిన వెంటనే దావీదు భక్తుని పిలిపించాడు. పిలిపించి, బాబు ఏంటి నీ పరిస్థితి ఏంటి? గొల్యాతు మీద యుద్ధానికి వెళ్తావా? నువ్వు గొల్యాతుని ఎదుర్కొంటావా? ఆ గొల్యాతు అనేవాడు సామాన్యుడు కాదు, వాడు వీరుడు, గొప్పవాడు, సామాన్యమైనటువంటి మనిషి కాదు. నిన్ను ఒక దెబ్బకు చంపేస్తాడు. నువ్వు చూస్తేనేమో పిల్లవాడిగా ఉన్నావు, వాడు చూస్తేనేమో వీరుడుగా ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమని సౌలు రాజు అంటున్నాడు. చూద్దాం ఆ మాటలే. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే సౌలు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో చెప్పాడండి. దావీదు, నువ్వు చిన్నపిల్లవాడు, నీకు తెలియకపోయా యుద్ధం గురించి, నీకేం తెలుసు? వాడు చూసావు ఎలా ఉన్నాడు, వాడి దేహం చూసావుగా, 6 మూరల జానుడు, వాడి చేతిలో ఉన్న ఈటి కానీ, వాడు ధరించుకున్న ఆభరణాల ఆయుధాలు కానీ ఎంతెంత ఉండేదో తెలుసా? నువ్వు అతన్ని జయించటం అనేది అసాధ్యం, జరగదు, నీ ప్రాణం పోగొట్టుకుంటావు, వద్దయ్యా. నువ్వు చూస్తేనేమో బాలుడుగా ఉన్నావు, వాడు చూస్తే బాల్యం నుంచో యుద్ధాభ్యాసం నేర్చుకున్న వాడిలాగా ఉన్నాడు, ఇది తగదయ్యా, నువ్వు వెళ్ళిపో బాబు అని రాజు చెప్పినప్పుడు దావీదు అంటాడు, రాజా దయచేసి వినండి, యుద్ధానికి వెళ్తుంది నేను అనుకుంటున్నారా మీరు? యుద్ధంలో నిలబడేది నేనే, కానీ నా పక్షంగా ఉన్నారు తెలుసా? నా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు మహారాజా, దేవుని శక్తి నేను నడిపించబడుతున్నాను, పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నడిపించబడుతున్నాను. యుద్ధ రంగంలోకి వెళ్ళేది నేనే, అయినా వాడితో యుద్ధం చేసేది నేను కాదండి. మన దేవుడైన యెహోవా, మన తండ్రి వాడితో యుద్ధము చేసి జయాన్ని ఇస్తాడు అని చెప్తూ, ఒకసారి నేను ఇట్లాగే గొర్రెలను మేపుకుంటూ ఉన్నానండి అడవిలో. ఆ సమయంలో సింహము, ఎలుకబంటు 2 వచ్చేసి గొర్రెను ఒకదాన్ని పట్టుకొని నోట గరుచుకొని ఈడ్చుకొని వెళ్తూ ఉన్నాయండి. ఆ సమయంలో నేను చూసి వాటి వెంటబడి తరిమి కొట్టి చంపేస్తానండి. వాటిని గడ్డం పట్టుకొని ఓదాన్ని కొట్టి చంపాను, ఓదాన్ని కొట్టి చంపాను. ఆ సింహము నుండి, ఎలుకబంటు నుంచి నన్ను రక్షించిన దేవుడు ఈ గొల్యాతు నుంచి కూడా నన్ను రక్షిస్తాడండి. వాటిని చంపటానికి నాకు శక్తినిచ్చినటువంటి దేవుడు ఈ గొల్యాతుని కూడా చంపటానికి నాకు శక్తినిస్తాడండి అని సౌలు మహారాజుకు చెప్తూ ఉన్నాడు దావీదు తండ్రి. వెంటనే ఎప్పుడైతే దేవుని మీద ఈ దావీదుకి పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నదో, దేవుని ఆత్మచేత నింపబడి బలమైన కార్యాలు చేసి ఉన్నాడని తెలిసిందో, వెంటనే ఇక సౌలు కూడా ఇక కాదని చెప్పకుండా, యెహోవా నీకు విజయాన్ని కలిగిస్తాడు, దేవుడే నీకు తోడై ఉంటాడు దావీదు,
నువ్వు వెళ్ళి జయించు అని అతన్ని పంపించినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి పాఠము, ఆత్మీయ పాఠం ఏంటంటే, మన సమస్యలు గొల్యాతు వలె బలమైనవి అవ్వచ్చు. మనకు ఏర్పడేటటువంటి పరిస్థితులు, మనకు ఏర్పడే ఉపద్రవాలు కానీ, సవాళ్ళు కానీ, ఇవన్నీ గొల్యాతు వలె అంత ఎత్తుగా కనపడవచ్చు. కానీ మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని యందు పరిపూర్ణమైన నమ్మిక ఉంచగలిగి ఆ సమస్యను మనం ఫేస్ చేయగలిగితే, ఆ సమస్యను మనం ఎదిరించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనకు దేవుని యందు ఉండాలండి. పరిపూర్ణమైనటువంటి నమ్మిక మనకి దేవుని యందు ఉండాలి. ప్రియమైనటువంటి ప్రశ్నరా, దావీదు భక్తుడికి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము దేవుని యందు ఉంది. దావీదు భక్తుడికి పరిపూర్ణమైనటువంటి నమ్మిక దేవుని యందు ఉన్నది కాబట్టి తాను చేయలేనని తెలిసి, అసాధ్యమని తెలిసి కూడా యుద్ధ రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు దావీదు భక్తుడు దేవుని యొక్క శక్తి చేత. వెంటనే ఇక సౌలు ఏం చేశాడు? వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు జయిస్తావు, వెళ్ళని చెప్పినప్పుడు యుద్ధరంగంలోకి వెళ్ళాడండి. యుద్ధరంగంలోకి వెళితే ఆ గొల్లియాతు చూస్తున్నాడు. ఎవడరా వీడు నాతో పోటీకి వచ్చినాడు? చూస్తే చిన్న పిల్లవాడు, ఎర్రవాడు, నేత్రాలు, చక్కని నేత్రాలు కల్లవాడు, యవనస్తుడు, బాలుడు. ఏంట్రా బాబు, నిన్ను పంపించారా? ఇశ్రాయేల్లో నీకంటే ఈ వీరుడు లేడంటరా బాబు, ఏంటి నువ్వు, నీ పరిస్థితి ఏంటి? నా మీదకి వస్తాను, నేను ఎవరో తెలుసు అసలు. నేను గట్టిగా అరిస్తేనే ఆ అరుపుకే గుండెకి సచ్చేటట్టుండవు, నువ్వు నాతో యుద్ధానికి ఏంద్ర, నేను నా కుక్కన ఏంది, కర్ర తీసుకుని వస్తాను ఏంది, కర్రతో కొట్టి నన్ను చంపగలవా అని దావీదు భక్తుని దూషించి శపిస్తూ ఉన్నాడు గొల్లియాతు. దావీదు అంటాడు, అరే బాబు గొల్లియాతు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నిన్ను చంపి నీ తల తెగేస్తాన్రా అని దావీదు చెప్తున్నాడండి. 17వ అధ్యాయం మనం చూస్తే 46వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుని యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూముఖాలకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఓ గొల్లియాతు, నేను కాదు యుద్ధము చేసేది, నా దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు. ఈ దినమున నిన్ను చంపి నీ తల తెగ నరుకుతాను, మీ సైన్యములన్నిటిని హతము చేసి ఆకాశ పక్షులకును భూమృగాలకని ఆహారంగా పారవేస్తాను. ఈ దెబ్బతో ఈ ప్రపంచ దేశాలన్నీ యెహోవాయే దేవుడని భయపడతారు, మా దేవుని శక్తిని చూస్తారు అని రోషం కలిగి లేచి వెళ్ళాడండి. వడిసెల్లో పెట్టేసాడు రాయి, గిర్ర 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 తిప్పి కాడితే ఈ నొసుట్లో చేరింది. ఇక్కడ తగలతో వాని బోర్లు పడ్డాడు గొల్లియాతు. పరిగెత్తుకుంటే వాళ్ళు వాడి కత్తి తీసి వరల నుంచి 2 చేతులు తెత్తి నరికేశాడండి. మెడకాయ దెబ్బకి కట్ అయిపోయింది, తలకాయ బొండం 2 కట్ అయిపోతే ఫిలిష్తీయులందరూ ఆశ్చర్యపోయారు. రెప్పపాటులో జరిగిపోయింది ఇదంతా, అందరూ చూస్తూనే ఉన్నారు. రెప్పపాటులో 1 నిమిషంలోనే జరిగిపోయింది ఇదంతా. ఇట్లా మాట్లాడుకుంటే ఉన్నాడు, సంచిలో చేయి వేశాడు, తీసాడు, వడిసెలు గిర్ర 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 కాడితే నొసట తగిలి లోపలికి వెళ్ళిపోయింది, బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. అని పెద్ద కేక వేసి బోర్లు పడ్డాడు. పడ్డవాడిని అన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తి తీసి కసక్కని నరికేసాడు. మెడకాయ నరికి తలకాయ ఎత్తిట చూపించాడండి. జయము జయము నా యెహోవాకే జయమని పెద్దగా కేకలు వేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు జయము 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 జయమని పెద్దగా అరిస్తే ఫిలిష్తీయులకి ఏం అర్థం కాలేదండి. మైండ్ బ్లాక్ అయిపోయింది, 1 నిమిషం అంతా బ్లర్ అయిపోయింది అందరికీ. ఇక ఇశ్రాయేల్ అందరూ యుద్ధ యోధులై పరిగెత్తుకుంటే ఫిలిష్తీయుని దండుని హతం చేస్తే వాళ్ళందరూ పారిపోయారు, చాలామంది చచ్చిపోయారండి. ఆ సమయంలో గొల్లియాతు యొక్క తలకాయని తీసుకొని తన డేరాల్లో కొట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళాడండి. ప్రజలందరూ, సైనికులందరూ దావీదు 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 దావీదని
కేకలు పెట్టారండి. మారుమోగిపోయింది. ఆ ఏలా లోయంతా మారుమోగిపోయింది. ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యం. సినిమా కాదు, ఇది ఫిక్షన్ కాదు, కథ కాదు, కార్టూన్ నెట్వర్క్ కాదు, హిస్టరీలో జరిగినటువంటి చరిత్ర అండి ఇది. క్వార్తె రాయి నొసట్లోకి వెళ్ళిపోయింది, బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. తలకాయ తెగ నరికేశాడు. రోషం కలిగి దేవుని శక్తిని పొందుకొని అంతటి శత్రువును కూడా జయించాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఈనాడు నువ్వు ఏ సమస్యతో గుంగిపోతున్నావు? ఈనాడు ఏది నిన్ను భయపెడుతుంది? ఈనాడు ఏది నిన్ను బానిసలు చేసుకుంది? ఈనాడు ఏది నువ్వు సాధించలేకపోతున్నావు? నీకు ఏది సవాలుగా మార్చబడింది? ఏది నిన్ను పదే పదే ఓటమికి పాలు చేస్తుంది? ఏది చేయాలనుకొని ఏది నువ్వు చేయలేకపోతున్నావు? సహోదరి, సహోదరుడా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవునికి అప్పగించు. అది ఏ పనైనా కావచ్చు, నీకు అసాధ్యమే కావచ్చు, నువ్వు చేయలేకపోవచ్చు, నీ వలన కాకపోవచ్చు. అయితే దేవునికి నువ్వు అప్పగించుకోగలిగితే ఆయన నీకు జయాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు దావీదు భక్తుడికి జయాన్ని ఇచ్చాడండి. నిన్ను చంపి నీ తల తెగ నరికి, మీ ప్రజలను, మీ సైన్యములను నరికి ఆకాశ పక్షులకు, భూముఖాలకు ఆహారంగా వేస్తానురా. ఇశ్రాయేలీలో దేవుడున్నాడని ఈ దెబ్బతో ప్రపంచ దేశాలన్నీ తెలుసుకుంటాయని రోషం కలిగి వెళ్ళాడు. కొడితే చంపి తలకాయ తెగ నరికేసాడు. ఒక్క దెబ్బతో హీరో అయిపోయాడు. ప్రపంచ దేశాల్లో దావీదు యొక్క పేరు మారుమోగిపోయిందండి. దావీదు, దావీదు విజయం, దావీదు విజయం, దావీదు విజయం, దావీదు జయించాడు, దావీదు జయించాడు, దావీదు జయించాడు, దావీదు దావీదు దావీదని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ అతని పేరు మారుమోగిపోయిందండి. ఆ ఒక్క ఇన్సిడెంట్తో సామాన్యమైనటువంటి మనుష్యుడైన దావీదు పెద్ద హీరోగా అవతరించాడండి. కారణం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన సాహస కార్యం చేశాడు. అందుకే ఆయన యుద్ధ భూమిలోకి వెళ్తున్నప్పుడు అన్నాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈనాడు నీకెదురయ్యే ప్రతి సమస్యలో ఈ సమస్య యెహోవాదే, ఈ యుద్ధము యెహోవాదే, ఈ పని యెహోవాదే, ఈ ఎగ్జామ్ యెహోవాదే, ఈ వ్యాపారము నాకు యెహోవాయే చూసుకుంటాడు, నా యేసయ్య చూసుకుంటాడని నువ్వు పరిపూర్ణమైన విశ్వాసముతో ఆయనకు నువ్వు అప్పగించుకోగలిగితే ఆ పనిలో నువ్వు జయాన్ని చూస్తావు. ఆ సమస్యను నువ్వు జయిస్తావు. ఆ యొక్క సమస్యలన్నిటిని విడుదల కలిగించుకుంటావు. ఉన్నతమైనటువంటి హర్డిల్స్ అన్నిటిని దాటేసి ఉన్నతమైనటువంటి శిఖరాలు నువ్వు అధిరోహింపచ్చు చేస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదుకి ఆనాడు జయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈనాడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈనాడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈనాడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే దావీదు వలె మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచుదాము. దావీదు చేసినట్లు మన జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేసి ఆశీర్వదించబడతాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.